హలో అండి. మొన్న రాబోయే కథలో జెంట్ల్‌మ్యాన్ వస్తున్నాడని చెప్పేసి పోస్ట్ చేశాను కదా! అసలు ఎప్పుడు రాబోతున్నాడు ఏంటనేది ఇప్పుడు ఫుల్ వీడియో చూద్దాం. జెంట్ల్‌మ్యాన్ తన నోటితో స్వయంగా ఏం చెప్పాడనేది ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి మన జెంట్ల్‌మ్యాన్ వస్తున్నాడు కదా! జెంట్ల్‌మ్యాన్ వస్తున్నాడన్న ఆనందంతో ఎంతమంది లైక్ చేస్తారు, ఎంతవరకు ఈ వీడియో రీచ్ అవుతుందనేది మనం చూద్దామన్నమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వస్తారైతే మహేంద్రతో తన శైలేంద్ర అన్న మాటలను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. మావయ్య రోజులు గడుచుతూ వస్తున్నాయి, ఏంటి మావయ్య నాకేం అర్థం కావట్లేదు మావయ్య అని వస్తారా బాధపడుతూ ఉంటుంది. వస్తారా బాధపడుతూ ఉంటే అమ్మ రిషి బతికే ఉన్నాడని నాకు నమ్మకం ఉంది, నీకు కూడా నమ్మకంగా ఉంది కాబట్టి ఏం భయపడమాకు, వారం రోజుల్లో ఎలాగైనా రిషి తిరిగి వస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని చెప్పి మహేంద్ర అయితే ధైర్యం చెప్తూ ఉంటాడు. నాకు ధైర్యంగానే ఉంది కానీ మావయ్య ఎక్కడ నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుందని బాధగా ఉంది అని చెప్పేసి వస్తారా అంటూ ఉంటుంది. వస్తారా నువ్వు ఇలాంటి బాధలు ఏం పెట్టుకోమాకు, నేను చెప్తున్నాను కదా, ఏం భయపడొద్దు, రిషి ఎక్కడికి వెళ్ళలేదు, రిషి ఇక్కడే ఉంటాడు అని చెప్పేసి ఇంక వస్తారా మహేంద్ర ఇద్దరు కాలేజీ నుంచి వస్తూ ఉంటారు. కాలేజీ నుంచి వస్తూ ఉండగా అమ్మ వస్తారా నాకు కొంచెం పని ఉంది, నేను మళ్ళీ వస్తాను, నువ్వు ఇంటికి బయలుదేరమ్మా అంటే సరే మావయ్య నేను క్యాబ్ పట్టుకొని వెళ్తానని వస్తారా నడుచుకుంటూ వస్తుంది. వస్తారా నడుచుకుంటూ వస్తుండగా ఇంకా రిషి అయితే ఆటో నడుపుకుంటూ వస్తాడు. రిషి పేరు అక్కడ రవి అనమాట, పేరు మార్చుకుంటాడు. అయితే కొంతమంది కిడ్నాప్లు రిషిని తీసుకొని వెళ్తారు కదా, అప్పుడు రిషి తప్పించుకునే ప్రయత్నంలో తలకైతే దెబ్బ తగులుతుంది. తలకి దెబ్బ తగలడంలో రిషి తన గతాన్ని అయితే మర్చిపోతాడు. ఒక ఆటో డ్రైవర్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతుకైతే బతుకుతూ ఉంటాడు. అయితే రిషి ఇంకా ఆటో నడుపుకుంటూ వస్తూ ఉండగా ఆటోకి అయితే బ్రేకులు పడవు. ఆటోకి బ్రేకులు పడకపోవడంతో అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. వస్తారు ఇంకా ఆటో చూసుకోకుండా రిషి గురించి ఆలోచిస్తూ నడుచుకుంటూ వస్తాన్ని ఆటో అయితే ఢీ కొడుతుంది. ఆటో ఢీ కొట్టడంతో రిషి అయితే కంగారు పడి కిందకైతే దిగుతూ ఉంటాడు. కిందకి దిగుతుంటూ వస్తారా ఇంకా అప్పటికే చాలాసార్లు రిషి తిరిగి వచ్చాడని భ్రమలో ఉంటూ ఉంటుంది కదా, ఆ భ్రమలో ఇంకా ఎవరోలే అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. హలో మేడం అనగానే వస్తారా వెనక్కి తిరిగి చూడగానే రిషి సార్ నిజంగానే రిషి సార్ మీరా అని చెప్పి రిషిని అయితే గట్టిగా హక్ చేసుకొని వస్తారా రిషికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. హలో మేడం ఏం చేస్తున్నారు మీరు, వదలండి అని రిషి అంటూ ఉంటే రిషి సార్ మీరు మళ్ళీ తిరిగి వస్తారనుకోలేదు సార్, నా నమ్మకం నిజమైంది, పదండి సార్ ఇంటికి పోదామని వస్తారా రిషి చేపట్టుకొని ఇంటికి తీసుకెళ్తుంటే ఏంటి మేడం మీరు ఎవరనుకున్నారు, నా పేరు రిషి కాదు రవి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక వస్తారికి ఏం అర్థం కాదు. ఇంక వస్తార తన ఫోన్లోని రిషి వసుధార దిగిన ఫోటోలు ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇంకా రిషి తన గతం గుర్తులేక ఈమె ఎవరితో సమస్యలో ఉంది, నాలేగా ఉన్న ఇతనైతే ఈమె దగ్గర నుంచి దూరం అయిపోయాడు, ఈమె సమస్య ఏంటో నేను తీర్చాలి అని చెప్పి రిషి తనకు తెలియకుండానే వస్తారతో తన ఇంటికి వెళ్తాడు. తన ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో వేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.